ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు. ఇక్కడ నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచి ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశానో ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషన్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూళ్ళూరుపేటకి 16 కోట్లు, వెంకటగిరికి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్. అదేవిధంగా డ్రైన్స్, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ ప్రయారిటీలోని వాటరు డ్రైన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈ ప్రాజెక్టులు అవుతాయి. నెక్స్ట్ రోడ్స్ కూడా 100% చేయడానికి అర్బన్ అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అర్బన్ అథారిటీకి వాళ్ళు వచ్చే యొక్క ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాళ్ళు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్నాం, బర్డెన్ వాళ్ళనే చేసుకోమని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ ఈరోజు పనిచేస్తూ రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్, ఇవి బేసిక్ ఫెసిలిటీస్ ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు, లేదు బిల్డింగ్స్ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.